రాజమండ్రి సబ్ రిజిస్టర్ ఆఫీస్ నుంచి మాట్లాడుతున్నామండి. రిజిస్ట్రేషన్ నిమిత్తం మేము ఈ ఆఫీస్కి వచ్చాము. నాకు నిన్న ఈ రిజిస్టర్ ఆఫీస్లో రిజిస్ట్రేషన్ జరిగింది నా పేరు మీద. అయితే మీడియాలోని యూట్యూబ్లోని ప్రచారం అవుతున్న పీడిఎఫ్ డాక్యుమెంట్స్ ఇస్తామని, డాక్యుమెంట్లు జిరాక్స్ మాత్రమే మీరు పొందాలని ఇలా తప్పుడు ప్రచారాలు జరుగుతున్నాయి. అలాగేం కాదు. మేము రిజిస్ట్రేషన్ చేసుకున్న తక్షణమే సబ్ రిజిస్టర్ గారు మాకు ఫిజికల్గా ఒరిజినల్ డాక్యుమెంట్ మేము కొన్ని తెచ్చుకున్న స్టాంపుల మీద మాకు దస్తావేజు తిరిగి రిటర్న్ ఇచ్చారు. ఇలాగే కొనసాగుతుంది రాజమండ్రి ఆఫీస్ రిజిస్ట్రేషన్. ఒరిజినల్ డాక్యుమెంట్ తిరిగి మేము రిజిస్ట్రేషన్ అయిన వెంటనే పొందామని మాకు ఒరిజినల్ డాక్యుమెంట్లు ఇచ్చి మా సబ్ రిజిస్టర్ గారు మాకు ఒరిజినల్ డాక్యుమెంట్లు ఇచ్చారని ఇదిగోండి మాకు ఇచ్చిన డాక్యుమెంట్స్ ఇవి. ఫిజికల్గా మేము ఒరిజినల్ డాక్యుమెంట్స్ రిటర్న్ పట్టుకెళ్తున్నాం. ఏ విధమైన జిరాక్స్లు కానీ పీడిఎఫ్లు కానీ మాకు ఏం పెట్టలేదు. ఇది వాస్తవం. ఈరోజు నర్సంపేట సబ్ రిజిస్టర్ కార్యాలయంలో మా ఫ్యామిలీ మెంబర్స్ 3 డాక్యుమెంట్ రిజిస్ట్రేషన్ చేసుకోవడం జరిగింది. దీన్ని వెంటనే సబ్ రిజిస్టర్ గారు జరిపించి తర్వాత ఈ ఒరిజినల్ డాక్యుమెంట్స్ మాకు అందజేయడం జరిగింది. అంతే తప్ప ఆ జిరాక్స్లు ఇవ్వడం అనేది అవాస్తవం. అందరికి కూడాను ఒరిజినల్ డాక్యుమెంట్స్ అనేవి ఇంటేమో ఇవ్వడం జరుగుతుంది. ఈ విధంగా త్వరగా ఇచ్చినందుకు సబ్ రిజిస్టర్ గారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. నా పేరు శ్రీకాంత్ అండి. నేను నేరేడు వలస భీమిని రిజిస్టర్ ఆఫీస్ పరిధిలో సైట్ కొన్నానండి. నేను భీములపట్నం రిజిస్టర్ ఆఫీస్కి వచ్చాను. రిజిస్టర్ గారు వచ్చిన వెంటనే నాకు రిజిస్టర్ చేశారు. 2.0లో రిజిస్టర్ చేసి డాక్యుమెంట్స్ ఇవ్వట్లేదని చెప్పేసి రిజిస్టర్ గారిని అడిగానండి. అది ఎవరు చెప్పారు అబద్దం అండి. అది నాకు వెంటనే డాక్యుమెంట్ కూడా స్కాన్ చేసి ఇచ్చారు. ఆ అబద్దాన్ని ఎవరు నమ్మొద్దు దయచేసి. దానికోసం నేను చెప్తానండి. ఇదంతా థ్యాంక్ యూ అండి. గుడ్ మార్నింగ్ అండి. నా పేరు ప్రసాద్. మేము మా అమ్మగారు మేము సెంట్రల్ రిజిస్టర్ ఆఫీస్ రిజిస్ట్రేషన్ చేసుకోవడానికి వచ్చాము. ఏంటంటే ఇక్కడ రిజిస్ట్రేషన్ జరిగిపోయినాయి. మా అమ్మగారు మాకు రాసిచ్చారు. డాక్యుమెంట్ కూడా మాకు వితిన్ 15 నిమిషాల్లో మాకు డాక్యుమెంట్ అని ఇవ్వడం జరిగింది. బయట ఏంటంటే ప్రచారం ఎలా ఉందంటే డాక్యుమెంట్ ఇవ్వట్లేదు రిజిస్టర్ ఆఫీస్లో అనేది ప్రచారం జరుగుతూ ఉంది. కానీ మాకేంటంటే పావుగంటలో డాక్యుమెంట్ మా చేతికి ఇవ్వడం కూడా జరిగింది. థ్యాంక్ యూ వెరీ మచ్. ఐఎమ్ ప్రొఫెసర్ రమణారెడ్డి, ఎస్వి యూనివర్సిటీ. సో రీసెంట్గా నలంద నగర్లో నేను ఒక ఫ్లాట్ కొన్నాను. సో మన 4 రోజుల ముందు రిజిస్ట్రేషన్ అయింది. దీనిపైన ఊరికే లేదు మాకు డాక్యుమెంట్స్ అంతా పక్కా వదిలి ఇచ్చారు. ఈ రిజిస్ట్రేషన్ పక్కాగా ఉంది. మామూలుగా ఈ సమాచారం వస్తుంది టీవీలో వాటి నుంచి అది శుద్ధ అబద్ధం. ఇక్కడ సబ్ రిజిస్టర్ ఆఫీసులో ఇలాంటి ఏమి ప్రాబ్లం లేదు. పక్కాగా మా డాక్యుమెంట్స్ మా సైట్కి సంబంధించి పక్కాగా డాక్యుమెంట్లు ఇస్తున్నారు. దీంట్లో నా సహాయం అంటే దయచేసి ఎవరు కూడా పబ్లిక్ అపోహలు పడద్దండి. ఇది పక్కాగా జరుగుతుంది. మన డాక్యుమెంట్లు మనకు వస్తున్నాయి. ఏమి ఇది జిరాక్స్ కాపీలు కాదు. ఇది ఒరిజినల్ మన పాత పద్ధతులు ఎలాగ ఉన్నాయో అలాగే ఉన్నాయి. దీంట్లో ఎటువంటి అనుమానాలు అవకతవకలు లేవని నేను మనస్ఫూర్తిగా ఒక ఎడ్యుకేటెడ్గా ఒక ప్రొఫెసర్గా నేను చెబుతున్నాను.